పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో త్వరలోనే రామాలయం నిర్మాణం చేస్తామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. శ్రీరామనవమి రోజున ఆలయానికి వెళితే అన్య మతస్థులు వచ్చి దాడికి చేయడానికి ప్రయత్నించారని చెప్పారు. ఇప్పటికే శ్రీరాముని ఆలయ నమూనా కూడా సిద్ధం చేశామని ప్రకటించారు. ఇందుకోసం కెనరా బ్యాంక్ లో శ్రీరాముని సేవా సమితి అని అకౌంట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలిపారు. రామాలయం పేరు మీద ప్రభుత్వ వారి ఎలక్ట్రిసిటీ బోర్డు ఇస్తుంది. అక్కడ గొంతేనమ్మ మందిరం అని కానీ ఏమీ లేదు. దాని మీద రామాలయం అని ఉంది. ఇందులో కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రామాలయం అని ఉంది. గోడ మీద రామాలయం ఉంది. అదర్వైజ్ బ్రిటిష్ వాళ్ళ టైంలో గుడి ఉంది. సో అది ఖచ్చితంగా హిందువుల దేవాలయానికి సంబంధించిన స్థలం. అక్కడ క్లియర్గా రామ లక్ష్మణ సీత హనుమాన్ 4 విగ్రహాలు అక్కడ స్పష్టంగా నేటికి ఉన్నాయి. మరి అది తీసి మరి ఎక్కడ పెట్టేయడానికి భయపడ్డారో ఏంటో తెలియదు. ఇంకా ఈ రోజుకైతే ఉన్నాయి. మొన్నటికి మరి ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా క్లోజ్ చేశారు కాబట్టి ఉండే ఉంటాయని నేను అనుకుంటున్నా. సో అక్కడ ఆ రోజు ఉగాది రోజు నేను చాలా స్పష్టంగా రీఎక్స్పేట్ పునరుద్ఘాటించింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ రామాలయం కడతాము. ఆ తర్వాత నేను ముందే వచ్చింది ప్రకాష్ రెడ్డి గారు. కానీ ప్రజల కోరికపై చిన్న చిన్న కంట్రిబ్యూషన్లు ఎక్కువ మంది దగ్గర తీసుకొని ఆ దేవాలయం నిర్మాణం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం. 50 సంవత్సరాలుగా రామాలయం